పిడి సతీషన్ని కాదు అని ఇంకెవరికైనా ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తే జరిగే పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయి, పరిణామాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని వీటన్నిటిని బేరీజు వేసుకుని మొత్తానికి బిడి సతీషన్కే సిఎల్పి బాధ్యతలు అప్పగించింది. సిఎల్పి లీడర్గా బిడి సతీషన్నే నియమిస్తూ ప్రకటన చేశారు. బహుశా రేపు బిడి సతీషన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆయన పరవూర్ నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ పూర్తి సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గణేష్, విడి సతీషన్ని సిఎల్పి లీడర్గా ప్రకటించిన తరువాత కేరళ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఏంటి? ఇటు కేసీ వేణుగోపాల్ ఏం చెప్పారో మనం చూసాం, అటు రమేష్ వర్గంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఏంటి? మొత్తానికి ఈ నిర్ణయాన్ని ఎలా చూడాలి? విడిసేరి దామోదరన్ సతీషన్ ఇప్పుడు విడి సతీష్గా మనకు చాలా వరకు ప్రాచుర్యం పొందిన ఆయన చాలా వరకు కాంగ్రెస్ రాజకీయాల్లో కొత్త కాదు. ఆయన కూడా 62 ఏళ్ల వయసులోన ఇప్పుడు దాదాపుగా 4 దశాబ్దాలుగా కేరళంలో ఆయన రాజకీయం చేస్తున్నారు. అందులో ప్రధానంగా అంటే విజయన్ ప్రభుత్వాన్ని దించడంలో కావచ్చు, ఆయన చేస్తున్న అనేక మిగతా కార్యక్రమాలు, ఆయన చేసిన వైఫల్యాలు కావచ్చు, లేకపోతే అవినీతి కావచ్చు, అనేక కుంభకోణాలు కావచ్చు, వాటిని బాగా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన యూడిఎఫ్ నాయకుడిగా ఎండగట్టడంలో కావచ్చు, లేకపోతే ప్రధానంగా యూడిఎఫ్కి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో కావచ్చు, ఇలాగ అనేక అంశాల్లో విడి సతీషన్ ఎంత కీలకమైన పాత్ర వహించారో ఈరోజున పార్టీ గుర్తించింది. అంటే కీలకమైన నాయకుల్లో మనకు కనిపించేది కేసీ వేణుగోపాల్, మరోవైపు విడి సతీషన్. వీళ్ళిద్దరూ కూడా కేరళం రాజకీయాల్లో విడదీయలేని వాళ్ళ నాయకత్వాన్ని చూడాలి. ఇద్దరు కూడా సైమల్టేనియస్గా ప్రయాణించేస్తారు. ఏదైతే విజయన్ ప్రభుత్వాన్ని అంటే దశాబ్ద కాలం పాటు పరిపాలించిన విజయన్ ప్రభుత్వాన్ని దించడంలో ఒక కీలకమైన పాత్ర వీళ్ళిద్దరికీ కనిపిస్తుంది. మరోవైపు రమేష్ చెన్నితాల కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా ఉన్నాడు. ఆయన అక్కడ సీనియర్ నాయకుడిగా ఉన్న ఆయన కీలకంగా ఈ రోజున వచ్చిన విజయం, కాంగ్రెస్కి వచ్చిన యూడిఎఫ్ విజయం ఏదైతే ఉందో దీంట్లో కీలకమైన పాత్రలో వీళ్ళు ముగ్గురు కనిపిస్తారు. అందుకనే ముగ్గురు కూడా చాలా వరకు పోటీ పడ్డారు. ఎవరికి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందనేది దాదాపుగా 10 రోజుల పాటు ఒక ఉత్కంఠ వాతావరణం మనకు కనిపించింది. ఎవరిని చేస్తారు అంటే కేసీ వేణుగోపాల్కి పూర్తిగా ఢిల్లీ రాజకీయాల్లో కావచ్చు, అక్కడ లాబియింగ్ కావచ్చు, లేకపోతే మిగతా ఏదైతే కాంగ్రెస్ పెద్దలు ఉన్నారో వాళ్ళంతా ఉండే పరిచయాలు కావచ్చు, విధానపరమైన నిర్ణయాలు అక్కడ ఢిల్లీ నుంచి ప్రకటించడంలో కేసీ వేణుగోపాల్ అత్యంత కీలకమైన వ్యక్తిగా మనకు కనిపిస్తారు. మరోవైపు విడి సతీషన్ కేరళం రాజకీయాల్లో ఆయనకి విడదీయలేని అనుబంధం. అంటే విద్యార్థి నాయకుడిగా చాలా వరకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాల్లో ఎన్ఎస్సిఐ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించిన యూనియన్ ఏదైతే ఉందో ఎన్ఎస్సిఐకి సంబంధించిన లీడర్కి ఎప్పుడు కూడా ఒక ముందంజలోనే ఉంటారు, ఒక మెట్టు పైనే ఉంటారు. అలాంటి రాజకీయాల్లో కీలకంగా విద్యార్థి దశ నుంచే కూడా విడి సతీషన్ కీలకమైన రాజకీయాలు నిర్వహించారు. అంటే కీలకమైన అంటే ఆయన జైలుకు కూడా వెళ్ళిన అనేక పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే కేరళంలోన ప్రధానంగా లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ మధ్యనే విద్యార్థి సంఘాల మధ్య పోటీ జరుగుతూ ఉంటుంది. అంటే ఈ మధ్య కాలంలో బీజేపీకి సంబంధించిన బీజేవైఎం కావచ్చు, లేకపోతే మిగతావన్నీ కూడా వచ్చినాయి, కానీ విద్యార్థి సంఘాలు వచ్చినాయి. కానీ అంతకుముందు ప్రధానమైన పోటీ కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులుగానే ఉండేది. అందులోన ఏఎస్ఎఫ్ కావచ్చు, ఎస్ఎఫ్ఐ కావచ్చు, లేకపోతే ఇప్పుడు మనం ఎన్ఐసిఏ కావచ్చు, వీటి మధ్యన విద్యార్థి దశ అంతా ఇప్పుడు పోటీలు రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. అలాంటి దశలో విడి సతీషన్ అనేక పోరాటాలు చేశారు. అక్కడ ఉండే కమ్యూనిస్టులతో ఆయన ఎదుర్కొన్న పోరాటాలు కావచ్చు, విద్యార్థి దశలో చేసిన అనేక ఉద్యమాలు కావచ్చు, జైళ్లు కావచ్చు, ఇలాగ అనేక చరిత్ర అయితే ఉంది. ఇప్పుడు ప్రధానంగా పార్టీ అంటే పార్లమెంటరీ రాజకీయాలకు ప్రవేశించిన తర్వాత ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష లీడర్గా ఉన్నాడు. ప్రతిపక్ష లీడర్గా ఆయన చేసిన అనేక విమర్శలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వాన్ని దించడానికి కీలకమైన పాత్ర కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు యాడ్ అయినాయి. అందుకనే ఎటకేలకు 10 రోజుల పాటు ఒక ఎక్సర్సైజ్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ ఎక్సర్సైజ్లోన చివరికి కేరళ సీఎం తీసుకోవాలి. ఎందుకంటే ఈ 10 రోజుల ఎక్సర్సైజే కాదు, ఎన్నికల్లో నిజంగానే ఎల్డీఎఫ్ యూడిఎఫ్ పోటాపాటి నువ్వు అనేట్టుగా అనేక పోటీ జరిగింది. అంటే ఎల్డీఎఫ్కి మరోసారి అధికారం ఇస్తారా లేదనేది కూడా ఒక పెద్ద చర్చ జరిగింది. అంటే ఇలాంటి పరిస్థితుల్లో యూడిఎఫ్ని ఒక తాటిపై నడిపించడంలో కావచ్చు, లేకపోతే ఎల్డీఎఫ్ మరోవైపు ముఖ్యమంత్రిగా అప్పటికి కొనసాగుతున్న పినరయి విజయన్ చేసిన అనేక పరిస్థితుల్ని ఆయన ఎండగట్టడంలో కావచ్చు, ఇలాంటి వాటిలో కీలకంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఇప్పటి వరకు కాంగ్రెస్లో అంటే కేరళం కాంగ్రెస్లో ఒక లోటు అనేది కనిపించేది. ఎందుకంటే కేరళం కాంగ్రెస్లోన ఆ ఎలక్ట్రానిక్ దీన్ని ఉపయోగించుకోవడంలో అంటే సోషల్ మీడియాను ఉపయోగించుకోవడంలో కావచ్చు, లేకపోతే మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోన ఆ వాయిస్ని వినిపించడంలో కావచ్చు, ప్రధానంగా విద్యార్థుల్ని ఆకర్షించడంలో కావచ్చు కొంత వైఫల్యం అనేది కనిపించేది. కానీ ఆ లోటుని విడి సతీషన్ పూర్తిగా తీర్చగలిగారనేది మనం చెప్పి తీరాలి. ఎందుకంటే విద్యార్థి దశ నుంచి వచ్చాడు కాబట్టి, విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చాడు కాబట్టి ఆయన పూర్తిగా ఆ విద్యార్థుల్ని వచ్చిన దాంట్లో యువకులు ఏ విధంగా ఉంటారు అనేది ఆయన 62 ఏళ్ల వయసులో ఆయన కూడా దాదాపుగా
62 ఏళ్ళ వయసు ఉంది. ఇదంతా అంటే ఆ కానీ వయసుతో కానీ సంబంధం అటు లేకుండా రమేష్ చెన్నితల సాధారణమైన నేత ఏం కాదు. గతంలో 2005లో ఆయన కూడా కేపీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన సందర్భం కూడా ఉంది. సో బలమైన నేత. ఇటు కేసీ వేణుగోపాల్ కూడా బలమైన నేతే. 2 సార్లు 2014లో అండ్ 2024లో లోక్సభకి ఎన్నికయ్యారు. అంతకుముందు ఇంకో 3 సార్లు ఆయన అసెంబ్లీకి కూడా వెళ్ళారు. సో వీడి సతీశన్ వైపే మొగ్గు చూపటానికి దారితీసిన అంటే 10 రోజుల సుదీర్ఘ చర్చన ఉంది. కేవలం ఒక 2-3 రోజుల్లో తేల్చేయలేదు. 10 రోజుల తర్వాత ఏ పాయింట్లో వీడి సతీశన్ వైపే మొగ్గు చూపారు. ఒకవేళ వీడి సతీశానికి ఇవ్వకపోయి ఉండుంటే ఏం జరుగుద్ది అని కాంగ్రెస్ అధిష్టానం భావించింది బహుశా. ఎస్, అంటే మీరు అంటుంది చాలా కీలకమైన విషయాలు. 10 రోజుల పాటు నిజంగా చర్చించడం అంటే కాంగ్రెస్ పార్టీలో ఇంత పోటాపోటీ ఉన్నప్పుడు మనం తెలంగాణలో కూడా చూసాం. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి సీఎం కావడానికి ఉండే పరిస్థితుల్లోన అని ఇలాగే కొంత పోటీ వచ్చినప్పుడు దాదాపుగా ఒక వారం రోజుల పాటు నాటకీయ పరిణామాలు అనాల్సిన అవసరం లేదు. కానీ చాలా వరకు కూలంకుషంగా ఒక చర్చ జరుగుతుంది, దాని తుది నిర్ణయం జరుగుతుంది. అందుకని ఇందులో కూడా దీపాదాస్ మున్షి ప్రకటించడానికి ముందు కూడా ఒక ఉత్కంఠ, అంటే అది ఏం జరుగుతుంది అనేది. కానీ ఇంత పరిణామాలు జరగడానికి దాదాపుగా ప్రధానమైన కీలకమైన నిర్ణయాలు 3 తీసుకోవాలి. ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలు, అంతకుముందు ఉండే కాంగ్రెస్ పరిస్థితి, తర్వాత ఎన్నికల తర్వాత ఏంటనేది, అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత. ఈ 3టిని కూడా కాంగ్రెస్ పూర్తిగా విశ్లేషించిందని చెప్పాలి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఈ అధికారాన్ని చేపట్టడం కోసం, అంటే ఎప్పుడు కూడా కేరళలో నువ్వా నేనట్టుగా జరుగుతాయి ఏ పోటీలు కూడా. 5 ఏళ్ళు పరిపాలన జరిగిన తర్వాత ఇంకొక పార్టీకి అధికారం ఇస్తారు. కాంగ్రెసా కమ్యూనిస్టా అనేది ఇప్పుడు కీలకంగా జరుగుతుంది. అలాంటిది పినరయ్ విజయ్ రెండోసారి, అంటే ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక సంక్లిష్టమైన పరిస్థితి అనేది మనకి వచ్చింది. ఏదైతే కరోనా టైంలోనో ఆ కరోనా టైంని ఆయన సంపూర్ణంగా ఉపయోగించుకోగలిగారు. అంటే ఎప్పుడు కూడా ఒక దశతోనే అయిపోద్ది. 5 ఏళ్ళ పరిపాలన తర్వాత ఆ పార్టీకి అక్కడ ఉండే ఐడియాలజీ ప్రకారం అక్కడ ఉండే ప్రజలు, సాధారణంగా కేరళం ప్రజలు అలాగే ఆలోచిస్తారు. 5 ఏళ్ల తర్వాత మరో పార్టీకి పట్టం కట్టే పరిస్థితులు ఉంటాయి. కానీ అలాంటిది ఆయన ఏదైతే కరోనా సమయంలో, ఆ కోవిడ్ సమయంలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, లేకపోతే ఇవన్నిటిని కూడా అడ్వాంటేజ్గా తీసుకున్న తర్వాత పినరయ్ విజయ్కి రెండోసారి అధికారం కట్టబెట్టారు. కానీ ఈ సమయాన్ని, ఇలా ఉన్నదాన్ని ఇంకొకసారి వస్తారనేది పెద్ద చర్చ జరిగింది. కానీ ఇక్కడ మనం తీసుకోవాల్సింది విజయన్ ఈ 10 ఏళ్ల కాలంలో జరిగిన ఏవైతే పాయింట్స్ ఉన్నాయో, అటు బంగారం కుంభకోణం కావచ్చు, లాటరీ ఇష్యూ కావచ్చు, లేకపోతే మిగతా అవినీతి విషయాలు కావచ్చు, లేకపోతే మనకి శబరిమలలో ఉండే గోల్డ్కి సంబంధించిన ఆ ఇష్యూ కావచ్చు, ఇలాగ అనేక అంశాలని పిన్ టు పిన్ చూపించగలడంలో వీడి సతీశన్ సఫలమయ్యాడు. ఎందుకంటే ఆయన ఎన్నికల్లో చూపించిన ఆయన ప్రచార శైలిలో కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళని చూపించడంలో కావచ్చు, సోషల్ మీడియాని ఉపయోగించుకొని అత్యధిక ప్రచారం చేసిన నాయకుడిగా మన కేరళంలో వీడి సతీశన్నే చెప్తారు. అంతకుముందు కాంగ్రెస్కి కల్చర్ లేదు. అలాంటిది ఆయన దాన్ని తీసుకురాగలిగాడు. ఇది నెంబర్ 1 పాయింట్. అంటే ఎన్నికల్లో గెలవడానికి ఆయన చేసిన వ్యూహాలు ఏంటి అనేది. మరోవైపు పార్టీలో దాదాపు 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన పార్టీలోన పిన్ టు పిన్ ఆయనకి, అంటే ఆయన చాలా వరకు ఎక్కడంటే కింద విద్యార్థి దశ రాజకీయాల నుంచి ప్రారంభమైంది కాబట్టి పార్టీలో ఉన్న నాయకులు ఎవరు, మిగతా వాళ్ళు ఎవరు, ప్రజలు ఏ విధంగా ఆకర్షించాల్సిన అవసరం ఉంది అనేది ఆయన పూర్తిగా చేయడంతో పాటు కొత్త లీడర్లని కేరళంలో అప్పటి వరకు ఉండే దాదాపుగా 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళ పాటు పాతుకుపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు చెలితాల రమేష్ లాంటి వాళ్ళు ఇప్పటికీ ఆ పార్టీలో ఉండడానికి, ఇంత సీనియర్ లీడర్గా ఉండడానికి గల కారణాలు కూడా ఇలాంటివి. అలాంటిది కొత్త లీడర్షిప్ని మనం కేరళంలో తీసుకుంటే, కొత్త లీడర్షిప్ని చాలా వరకు ఆయన అడాప్ట్ చేసుకోగలిగారు. ఆ కొత్త లీడర్షిప్ని ఆయన తీసుకురాగలిగారు. అంటే ఇంత సీరియస్గా చేసిన రెండో అంశాన్ని మనం చూడాలి. మూడవది ఏదైతే పార్టీ 10 రోజులు చర్చించిన అంశాలు, అంతకుముందు పార్టీ నిర్మాణ దశ కావచ్చు, లేకపోతే కొత్తగా ఎన్నికలు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఈ రెండింటితో పాటు యూడిఎఫ్లోన ప్రధానంగా ఉండే పార్టీలు, ఆ పార్టీలని ఐక్యం చేయడంతో పాటు నడిపించడంతో పాటు ఆ విశ్వసనీయత అనేది ఖచ్చితంగా మనకి కేరళం సీఎంగా ఇప్పుడు ఎన్నికైన ఏదైతే సతీశన్ దాన్ని గెలుచుకోగలిగాడు. చివరికి ఏ దశకు వచ్చిందంటే యూడిఎఫ్లో ఉండే పార్టీలు సతీశన్ గాని సీఎం చేయకపోతే తాము ఏదో నిర్ణయం తీసుకుంటామనే ఒక సంకేతం. కేవలం అధిష్టానం దగ్గర గాంధీ కాంపౌండ్ లో బలం మాత్రమే కాదు, నిజానికి ఒక దశలో కేసీ వేణుగోపాల్ వైపే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొగ్గు చూపారు అనే మాటలు కూడా వచ్చాయి. అదే సందర్భంలో ఒక చిన్న బ్రేకింగ్ మనకు వస్తుంది. 17వ తేదీన మనకి సోమవారం నాడు ప్రమాణ స్వీకారం చేయడానికి వీడి సతీశన్కి అంతా లైన్ పీరియడ్గా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన 17వ తేదీన ప్రమాణ స్వీకారం చేయడానికైనా రాజధానిలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే సెంట్రల్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయడం కోసం ఖచ్చితంగా వీడికి సంబంధించిన ఆ ప్లేస్ కూడా నిర్ణయించారు 17వ తేదీన. అంటే ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు సంబంధించిన ముమ్మర సన్నాహాలు, ఇక్కడ నుంచి మంత్రివర్గంలో ఎవరు ఉండాలి, ఏముంటుంది అనేది కూడా కీలకమైన అంశంగా కనిపిస్తుంది.
భారీ ఎత్తున మరోవైపు అంటే చిన్నగా కాదు భారీ ఎత్తున తరలి వచ్చి పార్టీ శ్రేణులతో ఆయన ప్రమాణ స్వీకారం చేయడం కోసం ఈ సన్నాహాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సెంట్రల్ స్టేడియంలో ఏదైతే వేదికగా ఒక చారిత్రాత్మక వేడుకను చేయాలని వాళ్ళు, ఎందుకంటే కేరళంలో మళ్ళీ తిరిగి 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక అధికారంలోకి వచ్చింది కాబట్టి అందులో ఎవరైతే ఇంతకాలం 10 రోజులుగా జరిగిన ఒక సస్పెన్స్ కావచ్చు, లేకపోతే అనేక చర్చలు కావచ్చు, ముగింపు పలుకుతూ సతీష్ అన్న ఉన్నాడు కాబట్టి ఆయన ప్రమాణ స్వీకారానికి అధికారికంగా ఇక్కడ ఒక నిర్ణయం అయితే జరిగింది. ఎస్, మీరన్నట్లు కాంగ్రెస్ కాంపౌండ్కి సంబంధించిన ఇష్యూకి సంబంధించి అంటే గతంలో కూడా చాలా వరకు ఇలా జరిగేది. మనం రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత దానికి బ్రేక్ చెప్పారని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఉండే పార్టీలోన ఒక దశలోన చాలా వరకు 10 ఏళ్ళు కావచ్చు, లేదా 5 ఏళ్ళు కావచ్చు, ఇందులో 5 ఏళ్ల కాలంలోనూ 3-4 సీఎంలు మారిన కల్చర్ కాంగ్రెస్ పార్టీకి ఉండేది. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని మారడానికి 80 దశకంలో ఎన్టీఆర్ పార్టీ తీసుకొచ్చి ఏకైక అంశాన్ని తీసుకొచ్చింది. ఎవరు మన సీఎంఓ మనకు తెలియని పరిస్థితి. మన ఓట్లు వేసిన తర్వాత మనకి ఎవరు సీఎం ఉంటారో తెలియదు. ఒక ఏడాదిలోనే 2 సీఎంలు మారిన కల్చర్ కాంగ్రెస్కు ఉంటనేది కీలకంగా, అంటే ఒక అస్థిరత్వం అనేది కాంగ్రెస్లో ఉంటుంది. మన నాయకుడిని ఎవరు ఉంటారో తెలియదు, అంతా ఢిల్లీలోనే నిర్ణయాలు జరుగుతుందనేది ఆయన తీవ్రంగా మనకి అంతేకాదు. నిజానికి గణేష్ ఇక్కడ బీడీ సతీష్ అని తీసుకుంటే 6 సార్లు ఎమ్మెల్యేకి ఎన్నికయ్యారు, కానీ ఎప్పుడు మంత్రివర్గంలో ఆయన పనిచేయలేదు. ఇటు రమేష్ తీసుకుంటే ఆయన పిసిసి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు 2005 నుంచి 2014 వరకు. ఆయన సీనియారిటీ ఉంది. కేసీ వేణుగోపాల్ కూడా అనుభవం ఉంది, సీనియారిటీని ఉంది. కానీ కేవలం గ్రౌండ్ బలం, వ్యూహాత్మకం విషయంలో బీడీ సతీష్ అనుకో ఎక్కువ ఫోకస్ ఉంది. మనం మొన్న తెలంగాణలో కూడా అదే చూసాం. పార్టీని అధికారంలోకి తీసుకుని రావడంలో రేవంత్ రెడ్డి భుజాల మీద వేసుకుని వెళ్ళారు. సో అదే సందర్భంలో రేవంత్ రెడ్డి వైపు కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ కూడా గ్రౌండ్లో బలమైన నేత ఎవరు అన్నది చూసి రేవంత్ రెడ్డి విషయంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ బీడీ సతీష్ అనే విషయంలో కూడా అధిష్టానానికి ఎవరి దగ్గర గతంలో మంత్రివర్గంలో ఎవరు పనిచేశారు ఇవన్నీ పక్కన పెట్టి కేవలం గ్రౌండ్లో ఉన్నటువంటి బలం ఆధారంగా మాత్రమే ఇక్కడ కూడా నిర్ణయం తీసుకున్నారు. అంటే తెలంగాణకి కేరళకి సంబంధించిన రాజకీయాలు కావచ్చు, కాంగ్రెస్ రాజకీయాలు కొంత వైరుధ్యాన్ని మనం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ ఇద్దరు కూడా దాదాపుగా పోటీ పడిన ముగ్గురు వ్యక్తుల్ని మనం తీసుకున్నప్పుడు వీడి సతీష్ అని కావచ్చు, లేకపోతే కేసీ వేణుగోపాల్ కావచ్చు, రమేష్ చినితాల కావచ్చు, వీడి ముగ్గురు మధ్య కూడా పూర్తి వైరుధ్యం కనిపిస్తుంది. ఎందుకంటే వీడి సతీష్ అని విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన కాంగ్రెస్ని అంటిపెట్టుకున్నాడు, అనేక దశల్లో పనిచేశాడు, ప్రతిపక్ష లీడర్గా చేశాడు, ఇలాగ అనేక అంశాలు కనిపిస్తాయి. మరోవైపు కేసీ వేణుగోపాల్ తీసుకుంటే కేసీ వేణుగోపాల్ పూర్తిగా అక్కడ ఉండే హై లెవెల్ లీడర్తో సంబంధాలు కావచ్చు, కొంత హై క్యాడర్ దాంట్లో పూర్తిగా చొచ్చుకొని పోయి ఆ విధానపర నిర్ణయాల్లో ఆయన నిర్ణయం తీసుకునే వ్యక్తిగా కనిపిస్తారు. మరోవైపు రమేష్ చినితాలకు సంబంధించి చూస్తే ఆయన ఒక లిమిటెడ్, అంటే ఒక కాంగ్రెస్లో ఐడియాలజీకి సంబంధించిన వ్యక్తిగా ఆయన్ని చాలా వరకు చూస్తారు. రమేష్ అంటే పూర్తిగా ఉద్యమ నాయకుడిగా చూడలేరు, తర్వాత యువతను ఆకట్టుకునే నాయకుడిగా చూడలేరు. రెండోది పిన్ టు పిన్ పాయింట్ ఆ ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయిలో చూడలేరు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీలో ఉండే నాయకుడిగా చూడలేరు. కానీ ఇక్కడ ఉండే మనకి తెలంగాణలో తీసుకుంటే అటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ కావచ్చు, బట్టి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ముగ్గురు కూడా ప్రజా జీవితం నుంచి వచ్చిన వాళ్ళు, నేనంటే పోటీ నడిపిన వాళ్ళు. కానీ ఆ సమయంలోన పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ఆ కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకుని వెళ్ళగలిగారు. అప్పుడు ఉత్తమ్ కుమార్ కావచ్చు, బట్టికి కావచ్చు సాధ్యం కాలేనిది ఆయన సాధించగలిగారు. కాబట్టి అధిష్టానం కొంత ఒక వారం రోజుల పాటు డ్రాగ్ తర్వాత ఆయన నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇక్కడ నిర్ణయం తీసుకోవడానికి మాత్రం చాలా కీలకమైన నిర్ణయంగా దీన్ని పార్టీ తీసుకుంది. కాబట్టి ఏం చేయాలో తెలియని పరిస్థితి. 10 రోజుల పాటు ఒక ఎక్సర్సైజ్ చేశారు. ఇందులో భాగంగా కేసీ వేణుగోపాల్కి వాళ్ళు ఖచ్చితంగా బుద్ధించారని చెప్పాలి. ఎందుకంటే అధిష్టానం నిర్ణయాన్ని ఆయన శిరస వహించారు. ఇక్కడ మరోవైపు మనం కీలకంగా ఒక్క విషయాన్ని చర్చించుకోవాలి. ఇప్పటికే అసంతృప్తులు ఏదైతే అనుకున్నామో మనం, అందులోన ఆయన కేసీ వేణుగోపాల్ పార్టీ అధిష్టానాన్ని శిరస వహించిన రమేష్ చినితాల మాత్రం దానికి పూర్తిగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. ఆయన హైకమాండ్ నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించాడు. ఇప్పుడు కేసీ వేణుగోపాల్ దాన్ని శిరస వహిస్తానంటే ఆయన వ్యతిరేకంగా అభ్యంతరం వ్యక్తం చేశాడు. తర్వాత సీనియర్లను పక్కన పెట్టారనేది ఒక విమర్శ చేస్తున్నాడు. క్రమశిక్షణ పాటించినా సరే గుర్తింపు దక్కలేదు అంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు సతీష్ అన్న ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు జరిగింది కాబట్టి కాంగ్రెస్లో వచ్చిన ఏదైతే ఇష్యూ ఉందో 10 రోజుల పాటు ఇది టీ కప్లో తుఫాన్గానే మనం చూడాలి. రైట్ గణేష్, మొత్తానికి కేరళ ముఖ్యమంత్రిగా 17వ తారీఖున బీడీ సతీష్ ప్రమాణ స్వీకారం